పైలెక్స్‌పోర్ట్ ఆయింట్‌మెంట్ అనేది ఆయుర్వేదిక్ ఆయింట్‌మెంట్. ఇది ముఖ్యంగా పైల్స్ వల్ల వచ్చే నొప్పి, మంట, దురద మరియు రక్తస్రావం వంటి లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది బయటకు రాసుకునే మందు మాత్రమే. ఉపయోగాలు: అంతర్గత మరియు బాహ్య పైల్స్‌లో ఉపయోగిస్తారు. పైల్స్ వల్ల వచ్చే నొప్పి, మంట మరియు దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. మల విసర్జన సమయంలో వచ్చే నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కొంతమందిలో పైల్స్ వాపు మరియు రక్తస్రావం తగ్గడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో అనర్పిసర్లో కూడా డాక్టర్ సలహా మేరకు ఉపయోగించవచ్చు. ఈ ఆయింట్మెంట్ను బయటకు మాత్రమే ఉపయోగించాలి. మల విసర్జన చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత పలచని పొరలా ప్రభావిత ప్రాంతంపై రాయాలి. సాధారణంగా రోజుకు 2 సార్లు, ముఖ్యంగా మల విసర్జనకు ముందు మరియు తర్వాత, లేదా డాక్టర్ సూచించిన విధంగా వాడాలి. లోపల ఉపయోగించాల్సి ఉంటే బాక్స్‌తో వచ్చే అప్లికేటర్‌ను మాత్రమే ఉపయోగించాలి. సైడ్ ఎఫెక్ట్స్: సాధారణంగా ఈ ఆయింట్మెంట్‌ను బాగా తట్టుకుంటారు. అయితే కొంతమందిలో రాసిన చోట స్వల్ప మంట లేదా చికాకు రావచ్చు. దురద లేదా ఎర్రబడడం రావచ్చు. అరుదుగా ఎలర్జీ రావచ్చు. లక్షణాలు ఎక్కువైతే వాడడం ఆపి డాక్టర్‌ను సంప్రదించండి. ప్రికాషన్స్: ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. కళ్ళలో లేదా నోటిలో పడకుండా జాగ్రత్త పడాలి. రాసే ముందు మరియు రాసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పైల్స్‌తో పాటు అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి ఉంటే స్వయంగా ఈ ఆయింట్మెంట్‌పై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మరియు తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. ఇంపార్టెంట్ పాయింట్స్: పైలెక్స్‌పోర్ట్ ఆయింట్మెంట్ పైల్స్‌ను పూర్తిగా శాశ్వతంగా నయం చేసే మందు కాదు. ఇది ప్రధానంగా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం కొనసాగితే లేదా తరచుగా పైల్స్ సమస్య వస్తుంటే ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిని మార్చడం కూడా చికిత్సలో ముఖ్య భాగం. 1 వారం నుంచి 2 వారాలు వాడిన రక్తస్రావం లేదా నొప్పి తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.